సో హాయ్ గైస్. లాస్ట్ టైం ఫస్ట్ పార్ట్లా ఈ పైథాన్ సిరీస్లో మన ఫస్ట్ పార్ట్లో మీకు మొత్తం నేర్పించిన మీకు జూపిటర్ ఎట్లా అనకుండా ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, జూపిటర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, జూపిటర్ అంటే ఏంది, అందులో బేసిక్స్, టైప్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్ ఉంటుంది, ఒక సెల్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎట్లా రన్ చేయాలి, అవుట్పుట్ ఎక్కడ ఉంటుంది, ఆ బేసిక్స్ అన్నీ నేర్పించిన మీకు. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నాం ఈసారి అంటే మనం స్టార్ట్ చేద్దాం. ఏం స్టార్ట్ చేస్తావు? పైథాన్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? పైథాన్ ఇంట్రడక్షన్లో ఫస్ట్ ఏం చేస్తాం? ఇంట్రొడక్షన్ చేస్తాం. ఓకేనా? అసలు పైథాన్ అంటే ఏంటిది? ఓకే, పైథాన్ ఎందుకు వచ్చింది, అసలు పైథాన్ దేనికి ఉపయోగపడుతుంది, అసలు పైథాన్ ఏంటి, ఇది తెలుసుకుందాం ఫస్ట్ మనం. ఓకేనా? బేసిక్గా ఫస్ట్ పైథాన్ ఏంటిది చెప్పన్నా. ఇప్పుడు మనకు ఆ, నేను ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మనకేమున్నాయి? తెలుగు, లేకపోతే ఇంగ్లీషు, కొంతమందికి హిందీ వచ్చు, కొంతమందికి రాదు. సరే, ఇదంతా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఇవన్నీ ఇవన్నీ ఏంటి మనకు? లాంగ్వేజెస్. ఏం చేస్తాం? వీటితోని మాట్లాడతాం. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ కమ్యూనికేషన్. అవునా? ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతావు, నేను నీకు తెలుగులో చెప్తాను, నీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్లో చెప్తాను, నీకు అర్థమవుతుంది, హిందీలో చెప్తాను, నీకు అర్థమవుతుంది. అట్లా ఎందుకు వాడుతున్నాం? నేను చెప్పేది నీకు అర్థం కావాలి, నువ్వు వినడానికి, నువ్వు చెప్పేది నాకు అర్థం కావడానికి. సేమ్ అట్లనే ఇప్పుడు మనము ఇదే తెలుగులో మాట్లాడినాం, అప్పుడు ఏంది? మెషిన్స్కి అర్థమవుతాయా? అర్థమవుతుందా? కాదు. ఎందుకంటే మెషిన్స్ ఏం వాడతాయి? నిన్ననే చెప్పిన, బైనరీ లాంగ్వేజ్ వాడుతుంది. బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంది? సింపుల్. జీరో, వన్స్, ఓన్లీ ఇవి రెండే అర్థమవుతాయి మెషిన్లకి. అప్పుడు ఏందంటే బేసిక్గా దీన్ని ఏమంటాం మనం అంటే, బైనరీ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకేనా? లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజెస్ని మనం, ఇదేంది, కంప్యూటర్ వాడుతుంది. ఈ ఈ లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి మనం ఏం వాడతామంటే, హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి కొన్ని వాడతాం. ఓకేనా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేనిది ఏమేమి వాడచ్చురా మనం? పైథాన్, జావా, C++, రూబీ అని ఇంకోటి ఉంటుంది. ఇట్లా ఓ 10-15 సొల్లులు ఉంటే అవన్నీ వాడతాం. కాకపోతే మనం ఏం నేర్చుకుంటున్నాం? మనం నేర్చుకునేది పైథాన్. ఎందుకు అంటే పైథాన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. ఓకేనా? మిగతా వాటికి పెద్ద పెద్ద సింటాక్స్లు, మిగతా పెద్ద పెద్ద పని, నువ్వు బట్టి కొట్టాల్సి వస్తుంది. ఆ సింటాక్స్ చూసిన కళ్ళు తిరుగుతాయి మనకు ఫస్ట్. కాకపోతే పైథాన్ అట్లా కాదు. నువ్వు ఇప్పుడు ఒకవేళ ఏదైనా ప్రింట్ కొట్టేది అనుకో, డైరెక్ట్ ప్రింట్ అని కొట్టేస్తే అయిపోతుంది. అట్లా ఈజీ, సింపుల్ అండ్ వెరీ ఈజీ. అది ఓకే. సరే, ఇప్పుడు ఓకే బ్రో, ఇదంతా ఓకే. కానీ పైథాను మనం అసలు ఎందుకు చదువుతున్నాం? దీన్ని ఎవడు తయారు చేసిండు? వాడు ఎవడు అసలు? వాని వల్ల మనకు పిచ్చిలేస్తుంది. ఫస్ట్ ప్రతి ఒక్కడు మనల్ని అడుగుతున్నాడు, ఇది నేర్చుకుందాం నేర్చుకోమని. అవునా? సరే, ఎవడు తయారు చేసిండు అంటే బేసిక్గా ఒకడున్నాడు. వాని పేరేంది? GUIDO. గుయిడో, VAN, వాన్ రోసుమ్ అనేటోడు తయారు చేసిండు. ఎవడు? వాని పేరేంది? గుయిడో. సారీ, ఇది వ్యాన్ కాదు. ఇగో నేనే కన్ఫ్యూజ్ అయినా. ఇది వ్యాన్ కాదురా రేయ్, వెహికల్ అది ఏమంటారు, మన మారుతి వ్యాను అట్లాంటివి కాదు ఇది. ఓకేనా? వాన్ ఇది. వన్, VON. ఓకేనా? VON, VAN కాదు, VON. గుయిడో వాన్ రొసుమ్. ఓకేనా? నీకు ఎట్లా వాళ్ళకొస్తే అట్లా వాడుకోరా బై. గుయిడో అనుకో, గూడో అనుకో, రొసుమ్ అనుకో, రసం అనుకో. ఓకేనా? నీ ఇష్టం. కాకపోతే స్పెల్లింగ్ గుర్తుంచుకోవాలి నువ్వు. పాయింట్ అది అర్థమైందా? ఏంటిది? GUIDO, గుయిడో వాన్ రోసుమ్. ఓకేనా? నాకు కూడా తెలియదు ఎట్లా పలుకుతారో దీన్ని.
ఓకేనా? నాకు నచ్చినట్టు పలుకుతున్నా నేను. వీడు తయారు చేసిండు దాన్ని. ఎప్పుడు తయారు చేసిండు పైథాన్ని అంటే 1991ల తయారు చేసిండు. 1991లో ఎక్కడ తయారు చేసిండు? ఎక్కడ తయారు చేసిండు? ఒక ప్లేస్ అనేది ఏడుస్తుంది కదా! ఆ ప్లేస్ ఏందిరా అంటే బెల్ ల్యాబొరేటరీగా తయారు చేసిండు. బెల్ ల్యాబొరేటరీ. మీరు ఆయనతో లవాటరీ అని రాశారు. ల్యాబొరేటరీ ల్యాబ్ తెలుసు కదా. లవాటరీ అంటే మళ్ళా అది గలీజ్ అది. ఓకేనా? ల్యాబొరేటరీ ఇది ఎక్కడుంది? బెల్ ల్యాబొరేటరీ అంటే నెదర్లాండ్స్. క్రికెట్ చూస్తారు కదా, అందులో వస్తుంది కదా, మొన్న ఆడిరుగా ఇండియాతో నెదర్లాండ్స్, అక్కడనే. ఓకేనా? నెదర్లాండ్స్లో అవుతుంది అన్నమాట ఇది. ఓకే. నెక్స్ట్, ఎందుకు తయారు చేసిండు? ఇది ఏంది? ఏం ఏంటిది? పైథాన్. ఇది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది తయారు చేసిండు మనోడు. ఓకే, బాగుంది. కాకపోతే అసలు వానికి ఈ పైథాన్ అని ఎందుకు పెట్టబుద్ది పేరు? ఓకేనా? పైథాన్ బదులు ఇప్పుడు వాడు పెట్టినట్టు ఎవడో రాగి జావా తాగి జావా అని పెట్టిండు. వీడేమన్నా ఆ పైథాన్ అనే స్నేక్ని చూసి లేకపోతే అనకొండ సినిమా చూసి పెట్టిండా? కాదు. ఒకటి కార్టూన్ షో అనేది ఉంటుండే వాడు చూసేది. ఏంటిదంటే మాంటీ పైథాన్ అని. మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. ఫ్లయింగ్ సర్కస్. మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అని ఒక కార్టూన్ షో ఉంటుండే అంట. ఇదేంటి, ఆ గూడో గానికి రసం గానికి చాలా ఇష్టం. ఓకేనా? ఆ రసం గానికి చాలా ఇష్టమైతే వాడు ఏం చేసిండు, నేను ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేసిన. ఇప్పుడు నేనేం పెట్టాలి పేరు? మంచి మంచి పెట్టుకోవచ్చు, వాని పేరే పెట్టుకోవచ్చు, రసం అని పెట్టుకోవచ్చు, ఎవడన్నా కాదంటారా? కాదు. వానికి షో ఇష్టం అంట, అందులో పైథాన్ మంచిగా ఉందంట, ఆ పైథాన్ పేరు పెట్టేసిండు. అందుకని దానికి తగ్గట్టు ఏం చేసిండు, ఒక పైథాన్ సింబల్ పెట్టేసిండు. సింబల్ కూడా ఏంటిది? పైథానే. పైథాన్ స్నేక్. అది. ఇది మ్యాటర్ అన్నమాట. ఇదంతా వాడు 1991లో తయారు చేస్తే అఫీషియల్గా ఓపెన్ సోర్స్ పబ్లిక్ ఎప్పుడు వచ్చింది? 1992ల ఓపెన్ సోర్స్ అయింది పైథాన్. అప్పటి నుంచి ఎవడన్నా అందరు వాడుకోవడం స్టార్ట్ చేసారు. రిలీజ్ అయింది పబ్లిక్గా. ఓకేనా? ఇది మన హిస్టరీ. ఇది పైథాన్కి వెనకాల ఉన్న హిస్టరీ. ఓకేనా? పైథాన్ వెనకాల ఉన్న హిస్టరీ ఇది అయిపోయిందా? నెక్స్ట్. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫీచర్స్ చూద్దాం. ఎందుకు? ఫీచర్స్ నేను సచ్చినోడు ప్రతి ఒక్కడు అడుగుతాడు. ఫస్ట్ నేను అడిగేదే అది. ఓకేనా? వాట్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ పైథాన్? పైథాన్ యొక్క ఫీచర్స్ ఏంటిది? మీకు సింపుల్గా చెప్పమంటారా? ఇయో గిది గుర్తుంచుకోరి. ఓకేనా? ఏం గుర్తుంచుకుంటారు చెప్తున్నా, ఒక్క నిమిషం. డాక్టర్ సోఫీ అని ఉంటుంది. అది గుర్తుంచుకోరు బరాబర్, అది సరిపోతుంది. చూపిస్తా మీకు ఇప్పుడు. డాక్టర్ ఎస్ ఓ ఓ పి హెచ్ ఐ. డాక్టర్ సూఫీ. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? ఎట్లా గుర్తుంచుకుంటారు డాక్టర్ సూఫీ? ఎట్లా? ఫస్ట్ది. ఫస్ట్ది ఏంది? డీతో ఏమొస్తుంది అంటే పైథాన్ ఈజ్ ద డైనమిక్ లాంగ్వేజ్. డైనమిక్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఇప్పుడు మనము ఏదైనా కోడ్ ఇచ్చినాం, ఆ కోడ్ని నువ్వు ఎట్లన్నా వాడుకోవచ్చు. అర్థమైందా? దాన్ని అందుకనే డైనమిక్ లాంగ్వేజ్ అంటారు. అందులో ఏముంటాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ అన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటాయి. నువ్వు దాన్ని దేనికన్నా వాడుకోవచ్చు. లైక్ ఏంది? ఎంఎల్కి వాడుకోవచ్చు, వెబ్ డెవలప్మెంట్కి వాడుకోవచ్చు, సొల్లు నువ్వు ఏమన్నా వాడుకో. ఇందులో ఆల్రెడీ బిల్ట్ ఇన్ లైబ్రరీస్ మస్తు ఉంటాయి పైథాన్లో. అందుకని డైనమిక్. డైనమిక్ అంటే ఏంది? ఎల్లన్నా వాడుకోవచ్చు నువ్వు. అది. అది డీలా డాక్టర్ సోఫీలా డి అయిపోయింది. నెక్స్ట్ ఆర్ ఏందంటే ఆర్తోని
రిచ్ ఇగో ఇప్పుడే చెప్పిన రిచ్ లైబ్రరీస్. అర్థమైందా? రిచ్ లైబ్రరీస్. ఈ రిచ్ లైబ్రరీస్ ఏంది? నీకు పాండాస్ ఉంటుంది. ఇది కూడా మనం నేర్చుకుంటాం తర్వాత, నేర్పిస్తే ఇవి కూడా నంపై అని ఉంటుంది. ఇవి దేనికి వాడతాం? ఇదేమో స్టాటిస్టిక్స్, ఇదేమో టేబుల్స్ని యూజ్ చేయడానికి, డేటా ఫ్రేమ్స్ యూజ్ చేయడానికి. ఆ, ఇంకా మెషిన్ లెర్నింగ్ కోసం స్కై కిట్ లెర్న్ అని ఉంటుంది ఒకటి. ఇట్లా మస్తు ఉంటాయి ఇంకా పైథాన్ లైబ్రరీస్. అవన్నీ ఉంటాయి. ప్రతి ఒక్కరు నీకు ఏదైనా పని చేసి పెట్టాలంటే లైబ్రరీ ఉంటాయి ఇన్బిల్ట్. నువ్వు మొత్తం కోడ్ రాయాల్సిన అవసరమే లేదు నీకు. అది ఆర్ అంటే అది డాక్టర్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఎస్, సోఫీ. సోఫీలో ఎస్ ఏంది? సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఎందుకు సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్? ఎందుకు? మనకు సింటాక్స్ చాలా తక్కువ ఉంటుంది. కాంప్లెక్స్ సింటాక్స్ ఉండదు. సింటాక్స్ ఈజ్ నాట్ కాంప్లెక్స్. ఓకేనా? నెక్స్ట్ సోఫీలా నెక్స్ట్ ఏంది? ఓ. ఫస్ట్ ఓ. ఫస్ట్ ఓ ఏంది? ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్. ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ఓపెన్ సోర్స్ అంటే ఏంది? ఓపెన్ సోర్స్ అంటే నువ్వు పైసలు కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఓకేనా? ఆంటీలకు చెప్తే వాళ్ళు కూడా తయారు చేస్తారు, వాళ్ళు కూడా యూజ్ చేస్తారు ఇది. ఫ్రీగా ఫ్రీగా వస్తుంది కాబట్టి అది ఓపెన్ సోర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంది? ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఊప్స్. ఊప్స్ తెలుసు కదా మనందరికీ. ఏదో ఒకటి వినే ఉంటారు కదా. ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఇది, పైథాన్ అనేది. నెక్స్ట్ మనది ఏమైపోయింది? డాక్టర్ సోఫీలా ఎస్ఓఓ అయిపోయింది. ఇప్పుడు పి. పి ఏంది? ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇది నిన్న చెప్పిన దీని గురించి మీకు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ప్లాట్ఫామ్తో దీనికి సంబంధం లేదు బేసిక్గా. అర్థమైందా? అది ప్లాట్ఫామ్తో సంబంధం లేదు. నువ్వు ఇది ఎక్కడన్నా వాడుకోవచ్చు. ఎక్కడ వాడుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఉంది, విండోస్లో వాడుకోవచ్చు. లినక్స్, లినక్స్లో వాడుకోవచ్చు పైథాన్. ఇంకేంది? నీకు ఇది ఒకటే ప్లాట్ఫామ్లో నువ్వు చేయవు. లైక్ ఎగ్జాంపుల్ ఇంకా చిన్న ప్లాట్ఫామ్స్ లైక్ ఇప్పుడు మనం జూపిటర్లో చేస్తున్నాం, అవునా? ఇంకోడు విఎస్ కోడ్లో చేస్తాడు, ఒకడు గూగుల్ కొలాబ్లో చేస్తాడు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నీకు సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ అన్నిట్లో వాడచ్చు నువ్వు. అందుకని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నెక్స్ట్ ఏంటిది? హెచ్. హెచ్ అంటే ఏంది? ఇట్ ఇస్ అ హై లెవెల్ లాంగ్వేజ్. ఇంతకుముందు చెప్పిన దీనికి కూడా. ఇది హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకు? ఇది ఏం చేస్తుంది? మన ఇంగ్లీష్ని బైనరీ లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే మెషిన్కి అర్థం కావడానికి. అది. నెక్స్ట్ ఐ. లాస్ట్ పాయింట్ ఏంది? ఐ. ఐతోనేముంది? ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ముందే చెప్తాను, అందుకని లాస్ట్ కూడా ఉంది. ఇది గుర్తుంచుకోరు, బట్టి కొట్టుర్రి. ఫస్ట్ ఫస్ట్ ఎవడన్నా అడిగితే ఇదే చెప్పుర్రి. అర్థమైందా? ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఇది పైథాన్ అనేది నువ్వు ఎప్పుడైనా ఏం చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎట్లా వెళ్తుంది? ఫస్ట్ ఒక లైన్ చేసి దాని తర్వాత లాస్ట్ లైన్ చేసి మళ్ళీ మధ్యలో అట్లా కాదు. ఇట్ గోస్ లైన్ బై లైన్. ఫస్ట్ లైన్ చేసినాకనే సెకండ్ లైన్కి వెళ్తుంది. సెకండ్ లైన్ ఫస్ట్ది అయిపోయినాక సెకండ్, సెకండ్ది అయిపోయినాక థర్డ్ లైన్, థర్డ్ లైన్ అయిపోయినాక ఫోర్త్ లైన్, ఫోర్త్ లైన్ అయిపోయినాక అట్లా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అన్నిటికెళ్ళి లాస్ట్ లైన్కి వచ్చేస్తుంది. అట్లా అది ఇట్ గోస్ లైన్ బై లైన్. ఇది ఇదన్నమాట మనది. ఏంటిది? మొత్తం డాక్టర్ సోఫీ. డాక్టర్ సోఫీ మళ్ళీ చెప్తున్నా, డైనమిక్ లాంగ్వేజ్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీవేర్. ఎంఎల్, వెబ్ డెవలప్మెంట్ చాలా వాటిలలో వాడుకోవచ్చు మనము. ఓకేనా? నెక్స్ట్ రిచ్ లైబ్రరీస్. ప్రతి ఒక్క దానికి నీకు లైబ్రరీస్ ఉంటుంది. నా పాండాస్, నంపై, స్కైకిట్లు అని ఇవన్నీ చాలా చాలా లైబ్రరీస్ ఉంటాయి నీకు.
నువ్వు ఏదైనా చిన్న పని చేయాలన్నా ఎస్క్యూఎల్తో కనెక్ట్ చేసుకోవాలన్నా నీకు లైబ్రరీస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో ఎస్ ఏంది, ఫస్ట్ ఎస్ ఏంది, సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్, ఎందుకంటే సింటాక్స్ ఇస్ నాట్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ ఈజీ. తర్వాత ఫస్ట్ ఓ ఏంది, ఓపెన్ సోర్స్, ఫ్రీ, పేడ్, నువ్వు అసలు పైసలు కట్టాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ఓ ఏంటిది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. నెక్స్ట్ పి ఏంటిది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే నీకు విండోస్లో పనిచేస్తుంది, లైనక్స్లో, జూపిటర్లో వేసుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చే దాంట్లో వేసుకోరా, నేను ఆపేటోడు లేడు. ఓకేనా. నెక్స్ట్ హెచ్ ఏంటిది, హై లెవెల్ లాంగ్వేజ్. ఏంటిది ఇది, బికాజ్ ఇట్ ఇస్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఐ ఐ ఏంటిది, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎగ్జిక్యూట్స్ లైన్ బై లైన్, దాన్నే ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే. ఇది ఇది మనకి ఫీచర్స్. ఇప్పుడు ఫీచర్స్ అయిపోయినాయి. ఫీచర్స్ అయిపోయినాక ఏం చేస్తున్నాం, ఫీచర్స్ అయిపోయినాక మీకు సింపుల్ విషయం చెప్తా, ఇంట్లోనే చెప్తా, మళ్ళీ కొత్తది ఎందుకు, ఫీచర్స్ అనే చెప్తా. ఏంటిది అంటే, పైథాన్ ఎట్లా వర్క్ అవుతుంది. ఓకేనా. పైథాన్ వర్కింగ్ ఎట్లా వర్క్ అవుతుంది, అంటే ఫస్ట్ బ్రో, నీకు ఎప్పుడైనా నువ్వు ఒకటి ఇచ్చినప్పుడు ఇన్పుట్ అనేది ఇస్తాం మనం, అవునా. అది మనకు లాస్ట్కి ఏం కావాలి, మనం ఇచ్చిన ఇన్పుట్కి తగ్గట్టు మనకు ఒక అవుట్పుట్ అనేది రావాలి, అవునా. ఆ ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఎట్లా వస్తుంది, ఫస్ట్ ఎట్లా వస్తుంది అంటే, మనం ఎట్లా ఇస్తాం ఇన్పుట్ అనేది, చెప్పురా మామ, ఎట్లా ఇస్తావు, ఇంగ్లీష్లో ఇస్తున్నాం మనం, అవునా. తమిళ్ తెలుగులో అయితే ఇస్తలేవు కదా, ఇంగ్లీష్లోనే పైథాన్ రాసేది, ఇంగ్లీష్లో ఇస్తున్నాం. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ఏమవుతుందిరా అంటే సింపుల్ బ్రో, నీకు లోపల కంపైలర్ అని ఒకటి ఉంటుంది, అవునా. ఆ కంపైలర్ ఏం చేస్తుందిరా అంటే సింపుల్, ఆ కంపైలర్ ఎట్లా వర్క్ అవుతుంది, ఫస్ట్ మనం ఇంగ్లీష్లో పైథాన్ కోడ్ ఇస్తాం, ఆ కంపైలర్ ఆ కోడ్ని గుర్తించి ఏం చేస్తుంది, ఇంగ్లీష్ కోడ్ని, ఈ కోడ్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుందిరా అంటే బైట్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది, ఈ బైట్స్, ఈ బైట్స్నే ఎట్లా కన్వర్ట్ చేస్తుంది, బైనరీలా కన్వర్ట్ చేస్తుంది, 0 1 లా కన్వర్ట్ చేస్తుంది, బైట్స్లా 0 1 బైట్స్లా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఇంగ్లీష్ కోడ్ని ఈ కంపైలర్ అనేది. అట్లా కన్వర్ట్ చేసినాక ఏం చేస్తుంది, ఆ బైట్ కోడ్ని ఇంటర్ప్రిటర్కి ఇస్తుంది, ఇంటర్ప్రిటర్. ఏదో కోడ్ గేల్కి రాత రాస్తున్నా చూసుకోరు, అందుకనే విని రాసుకో, నోట్స్ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ కంపైలర్కి వెళ్తుంది, కంపైలర్ అదేం చేస్తుంది, బైట్లా కన్వర్ట్ చేసి బైట్స్ని ఇస్తుంది, దేనికి ఇస్తుంది, ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్కి ఇస్తుంది. ఆ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందిరా మామ అంటే డీబగ్గింగ్ అనేది చేస్తుంది. డీబగ్గింగ్ అంటే ఏంది, సింపుల్ బ్రో. డీబగ్గింగ్ అంటే మనకు, ఒక్క నిమిషం, సో డీబగ్గింగ్ అంటే ఏంది, డీబగ్గింగ్ అంటే ఏం లేదు. ఓకేనా. యా, డీబగ్గింగ్ అంటే ఏంది, ఎంత సింపుల్గా నీకు ఎట్లా సింపుల్గా చెప్పాలని ఆలోచిస్తున్నా. మ్మ్, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలా, సరే, నీకు ఎట్లా ఫస్ట్ డీబగ్గింగ్ అంటే ఏంది, సింపుల్గా చెప్తా. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్, ఒకవేళ నువ్వు ఫైండింగ్, గుర్తుంచుకో, ఈ డెఫినేషన్ అనేది నువ్వు గుర్తుంచుకో. డీబగ్గింగ్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్, ఇగో మళ్ళీ ఇక్కడ ఎందుకు కిరికిరుకు, ఇగో ఇక్కడ పక్కన రాస్తా చూడు, ఫైండింగ్, ఓకేనా, అనలైజింగ్ అండ్
రిమూవింగ్. ఏం ఫైండ్ చేస్తావు, ఏం అనలైజ్ చేస్తావు, ఏం రిమూవ్ చేస్తావు? ఎర్రర్స్. అంతే. ఇదే డీబగ్గింగ్. ఇప్పుడు దీన్నే ఎర్రర్స్ని ఏమంటాం మనం అంటే బగ్స్ అంటాం. అర్థమైందా? సింపుల్గా నాకు ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందిరా, ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఫైండ్ చేయాలి. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎన్నిసార్లు నువ్వు ఎగ్జామ్స్ రాసినా ఒక 30 మార్కులు వస్తున్నాయి నీకు 100కి. 100కి 30 వస్తున్నాయి. ఎందుకు 30 వస్తున్నాయి నీకు? ఎందుకు? వై? నీకు అర్థం కావట్లే. ఇది ఒక ప్రాబ్లం మనకు. ఇది ఒక బగ్. దీన్ని ఏం చేస్తావు? ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఫైండ్ చేస్తాం. అరే ఎట్లా ఫైండ్ చేసినావు? అరే నాకు 30కి 100 వస్తున్నాయి, ఏం చేయాలి? మా మమ్మీ తిడుతుంది, మా మమ్మీ కొడుతుంది, నన్ను చంపేస్తారు ఇంట్లో. భయపడతావు. నువ్వు భయపడొద్దు. ఫస్ట్ అనలైజ్ చెయ్యి. ఎందుకు? అనలైజ్. ఎందుకు వస్తలేవు? వై? క్వశ్చన్లు అడుగు. ఎందుకు వస్తలేవు? ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి? చదువుతలేవా? ఆ? లేకపోతే చదివి రాస్తలేవా సరిగ్గా? లేకపోతే ఎగ్జామ్ ముందు రోజు కూడా పడుకొని రీల్స్ చూసుకొని టైంపాస్ చేస్తున్నావా? అసలు ఏంది కథ? ఏంది నీ బాధ? ఏంది? ఇది ఇది నువ్వు అనలైజ్ చేసుకోవాలి ఫస్ట్. ఒకటి వచ్చింది. రేపు పొద్దున్న నేను పొద్దున్న ఎగ్జామ్ ముందు రోజు ఏం చేసినావు ఆలోచించినావు. ఏం చేసినావు? ఎగ్జామ్ నీకు మార్నింగ్ 10కి అయితే నువ్వు రాత్రి 10 వరకు రీల్స్ చూసినావు. రాత్రి 10కి ఇంకా భయం స్టార్ట్ అయింది. భయం స్టార్ట్ అయ్యి ఒక 4 వరకు చదువుకున్నావు. నైట్ అవుట్ చేస్తాం ఎట్లావు కదా. నువ్వు ఎంతసేపు చదివినావు? 6 అవర్స్ చదివినావు. నువ్వు 6 అవర్స్ చదివితేనే నీకు 30 మార్క్స్ వచ్చేసినాయి. అదే 6 అవర్స్ కాకుండా ఒక 2 డేస్ ముందు నుంచే ప్రిపేర్ అయినావు అనుకో, 18 అవర్స్ చదివినావు అనుకో, 90 మార్క్స్ రావా? అది అట్లా. నెక్స్ట్ టైం ఏం చేయాలి నువ్వు? ఒక 18 అవర్స్ చదవాలి నువ్వు మొత్తం. 18 అవర్స్ చదివి అప్పుడు ఏమైతే ప్రాబ్లం ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. నీకు 90 మార్క్స్ వస్తాయి. మీ మమ్మీ చాక్లెట్ ఇచ్చి అబ్బా నా కొడుకు అంటది. అది దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఓకేనా? అట్లా నువ్వు ఎర్రర్ని తీసేస్తావు. ఇది ఇది మనకు డీబగ్గింగ్ అనమాట. ఇది జరుగుతుంది. పైథాన్ ఇట్లా పనిచేస్తుంది. పైథాన్ అనే కాదు, నీకు ఏ కోడింగ్ అయినా, అసలు నీకు ఏది ఉన్నా అవన్నీ పనిచేసే ఇది. దీన్ని మనం ఏమంటామంటే, మా ఊర్లో దీన్ని, మీ ఊర్లో కూడా అందరు ఊర్లలో ఇదే అంటారు, ఫ్లో ఆఫ్ అవుట్పుట్ అని అంటారు. ఓకేనా? ఈ ఫ్లో ఆఫ్ అవుట్పుట్ అనేది ఏంది? ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి ఎట్లా వస్తుంది? ఏమేం వాడతావు? కంపైలర్ వాడతావు, ఇంటర్ప్రిటర్ వాడతావు. ఈ కంపైలర్ ఏం చేస్తుంది? మనం ఇన్పుట్ ఇంగ్లీష్లో కోడ్ లాగా ఇస్తే దాన్ని బైట్స్ లా కన్వర్ట్ చేసుకుంటుంది, బైనరీ 0 1 లా. అది ఇంటర్ప్రిటర్కి ఇస్తే అదేమో ఇగో డీబగ్గింగ్ చేస్తుంది. డీబగ్గింగ్ చేసి మనకు ప్రాపర్ అవుట్పుట్ ఇస్తుంది. అంతే. దాన్ని ఫ్లో ఆఫ్ అవుట్పుట్ అంటాం. ఓకేనా? ఇక్కడికి ఇది అయిపోయింది మామ. నెక్స్ట్ నెక్స్ట్ ఏంది? ఫీచర్స్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి మామ. సూపర్ నువ్వు. ఫీచర్స్ అయిపోగొట్టేసినాం, చలో ఇంకేంది అనుకున్నాం. కాకపోతే అసలు మనం పైథాన్లో నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మెయిన్ థింగ్స్ మెయిన్ థింగ్స్ ఇన్ ఎంటైర్ పైథాన్. అసలు నువ్వు పైథాన్లో ఏం నేర్చుకోవాలి అస్సలు. నువ్వు ఏది మిస్ అయినా సరే, ఈ మాత్రం ఈ 5 విషయాలు, 5 థింగ్స్ ఉంటాయి. ఈ 5 థింగ్స్ మెయిన్ థింగ్స్. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది మామ. ఇల్లు ఉంది. ఆ ఇల్లు నువ్వు గాల్ల కడతావా? చెప్పు నాకు. గాల్ల కడితే ఏమైపోతుంది? కూలిపోతుంది. కూలిపోద్దంటే నువ్వేం చేస్తావు? పిల్లర్స్ యాడ్ చేస్తావు. అవునా? ఈ పిల్లర్సే ఈ మెయిన్ థింగ్స్. ఈ పిల్లర్సే 5 ఉంటాయి పైథాన్లో. ఇవి నేర్చుకుంటే నీకు పైథాన్ వచ్చేసినట్టే. వీటినే మనం పిల్లర్స్ ఆఫ్ పైథాన్ అంటాం. ఎన్ని పిల్లర్స్ ఉంటాయి పైథాన్లా? 5 పిల్లర్స్. అందులో ఫస్ట్ పిల్లర్ ఏంటిది? ఫస్ట్ పిల్లర్ ఏంటిదంటే ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఏంది? ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, ఇంకా మస్తు ఉంటాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆపరేటర్స్ అంటే నీకు ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి పనికొస్తుంది. ఫర్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్.
ఓకేనా? ఫర్ పర్ఫార్మింగ్ ఆపరేషన్స్. దీనికి నువ్వు ఆపరేటర్స్ వాడతావు. ఓకే. సెకండ్ది సెకండ్ది ఏంటిది? డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏంది? డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి పైథాన్‌లా. నువ్వు ఎట్లా డేటాని రిప్రజెంట్ చేయగలుగుతావు? కొన్ని వేస్ ఉంటాయి. అసలు ఆ డేటా టైప్స్ ఏంది? అసలు ఏంది స్ట్రింగ్స్, న్యూమరికల్, నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ఇంటు, ఇవన్నీ పేర్లు విన్నావు కదా ఎప్పుడప్పుడు. ఆ? అవన్నీ డేటా టైప్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంది? కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంది? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు మామ. ఇఫ్, ఎల్స్. ఒకవేళ ఇది జరిగితే రేపు ఇది జరుగుతుంది, లేకపోతే ఏం జరగదు. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇఫ్ యూ గెట్ 100, యువర్ మామ్ బైస్ చాక్లెట్, ఎల్స్ షీ బీట్స్ యూ విత్ స్లిప్పర్. ఇది ఒకవేళ నీకు వచ్చిందనుకో చాక్లెట్ ఇస్తుంది 100, లేకపోతే స్లిప్పర్ ఇస్తుంది. దీనే కండిషనల్ స్టేట్మెంట్ అంటదు. ఇఫ్ ఎల్స్ వాడతాం ఇది. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంది మామ అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇటరేటివ్ స్టేట్మెంట్స్. అమ్మ తోడు ఇంత ఇంగ్లీష్ వాడుతున్నావు ఏమన్నాను. దీనే మన ఊర్లో ఏమంటాం తెలుసా సింపుల్గా? లూప్స్. అర్థమైందా? ఇటరేటివ్ స్టేట్మెంట్ అంటే లూప్స్. ఓకే. అంటే ఏంది? ఒకదాని తర్వాత అది జరుగుతూనే ఉంటుంది, అది జరుగుతూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది. ఆ? అంటే ఏంది? ఇప్పుడు నీకు 100 వస్తుందా? రాదు, 30 వస్తుంది. మీ మమ్మీ చెప్పు తీసుకొని కొడుతుంది. మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఏం చేస్తావు? 100 తెచ్చుకుంటా అని చెప్తావు. మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ 30 వస్తుంది. మళ్ళీ మీ మమ్మీ దంతది. మళ్ళీ అయినా సరే మళ్ళీ 30 వస్తుంది. మళ్ళీ మీ మమ్మీ దంతనే ఉంటుంది. అది అలవాటు అయిపోయింది మనకి. అది మ్యాటర్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ అంతే. ఇవి ఫోరే ఉంటాయి, 5 ఉండయి. చిచి, ఫోరే ఉంటాయి, 5 ఉండవు. ఓకేనా? పిల్లర్స్ ఆఫ్ పైథాన్ ఫోరే. మరి ఎక్కువ పిల్లర్స్ ఉన్నాయనుకో కట్టి వేస్ట్ అయిపోతుంది. అందుకని నాలుగే పెట్టినాం అనమాట ఇక్కడ. ఓకేనా? ఓన్లీ 4 పిల్లర్స్ ఆఫ్ పైథాన్. 4 పిల్లర్స్ ఆఫ్ పైథాన్. ఏంటివి నాలుగేంటి? మళ్ళొకసారి చూద్దాం. నాలుగేంటివి? ఫస్ట్ ఆపరేటర్స్, సెకండ్ డేటా టైప్స్, థర్డ్ కండిషనల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్స్. ఓకేనా? ఇవి ఇవి 4 పిల్లర్స్ ఆఫ్ పైథాన్ అన్నమాట మనకి. ఓకే. కాకపోతే మీకు విషయం చెప్తా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ మనం అన్నిటికంటే ముందు పైథాన్లో నేర్చుకోవాల్సింది ఒకటి. అదే ఐడెంటిఫైయర్స్. సో మామ, ఐడెంటిఫైయర్స్ అంటే ఏంది? వాట్ ఆర్ ఐడెంటిఫైయర్స్? ఐడెంటిఫైయర్స్ అంటే దీస్ ఆర్ నేమింగ్ ఎంటిటీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఉన్నావు మామ. యు. నువ్వు ఉన్నావు. నేనేమని పిలవాలి నేను?
రే అని పిలవాలా? ఎర్రిపప్ప అని పిలవాలా? ఆ? లేకపోతే మహాన్ భావుడు అని పిలవాలా? ఇంకేం పిలవాలి చెప్పు నాకు. నీ పేరేంది? నేను దేంతో పిలుస్తారు అందరూ? అరే ఎర్రపప్ప రారా, లేకపోతే ఒరే మహాన్ బావ ఇటు రారా, ఒరే దేవుడు దేవుడు వచ్చిండ్రా దేవుడు ఇటు రారా, అట్లా పిలవరు కదా ఎవడు. నీ పేరు పెట్టి పిలుస్తారు. నేమ్. నీ పేరు ఎల్లయ్య. ఏమని పిలుస్తారు నేను? అరే ఎల్లయ్య ఇటు రామమ్మ అని పిలుస్తారు. ఇది ఎల్లయ్య. నువ్వు ఏంది? ఇప్పుడు నీ పేరు ఎల్లయ్య అయితే ఒరే పప్ప అంటే పిలుస్తావు, పలుకుతావా? పలుకు. అదే నేను ఎల్లయ్య అని పిలిస్తే పలుకుతావు. ఎందుకు పలుకుతున్నావు? యు ఆర్ రెస్పాండింగ్. అవునా? రెస్పాండింగ్. ఎందుకు రెస్పాండ్ అవుతున్నావు? ఎందుకంటే ఈ ఎల్లయ్య, యువర్ నేమ్ అనేది నీ ఐడెంటిఫైయర్. అది అర్థమైందా? ఈ నేమ్ అనేది నీ ఐడెంటిఫైయర్ కాబట్టి నువ్వు ఎవడన్నా పిలుస్తాం వాళ్ళతో. అది ఓకేనా? ఈ దీన్ని ఐడెంటిఫైయర్స్ని నువ్వు ఎక్కడ వాడతావు? మనం ఇప్పుడు పైథాన్కి వద్దాం మళ్ళీ వాపస్. పైథాన్లో ఐడెంటిఫైయర్స్ ఎక్కడ వాడతావు? ఫస్ట్ నువ్వు వేరియబుల్స్లో వాడతావు. వేరియబుల్స్లో వాడతావు, ఫంక్షన్స్లో వాడతావు, నెక్స్ట్ మాడ్యూల్స్లో వాడతావు, నెక్స్ట్ క్లాస్లో వాడతావు. ఇవన్నిట్లలో వాడతాం మనం. అర్థమైందా? బేసిక్గా నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారా. ఇప్పుడు ఐడెంటిఫైయర్ ఫర్ సపోజ్ ఏ అనేది ఐడెంటిఫైయర్ అనుకో పైథాన్లో. దీన్ని నువ్వు ఏం చేస్తావు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 అని ఇచ్చినావు అనుకో. ఇది ఏమవుతుంది? బేసిక్గా దీన్ని మనం వేరియబుల్ అంటాం. ఎందుకంటే నీకు ఒక ఒక దానికి ఒక ఒక వాల్యూకి ఒక ఐడెంటిఫైయర్ ఉందా, ఆ ఐడెంటిఫైయర్కి ఒక వాల్యూని అసైన్ చేసినాం అనుకో, దాన్ని మనం వేరియబుల్ అంటాం. ఓకేనా? సింపుల్ అంతే, గుర్తుంచుకోను. ఓకే. సరే, ఇప్పుడు మనకు ఫస్ట్ థింగ్ కొన్ని రూల్స్ ఉంటాయి. అసలు నేమ్స్ ఎట్లా పెట్టాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఉన్నావు మామ, నీకు కొడుకు పుట్టిండు లేకపోతే కూతురు పుట్టింది. ఓకేనా? బాయ్ ఆర్ గర్ల్ పుట్టిరు. ఓకేనా? నువ్వు వాళ్ళని ఏమని పిలుస్తావు? బాయ్ అయితే ఆకాష్ అని ఒక పేరు పెడతావు. గర్ల్ అయితే ఆన్య అని ఒక పేరు పెడతావు అనుకో. అర్థమైందా? ఎందుకు? వాళ్ళు మొగోళ్ళు, బాయ్కి బాయ్ నేమ్, గర్ల్కి గర్ల్ నేమ్. ఓకే పెట్టేసినావు, వెరీ గుడ్, ఫైన్, ఇట్స్ ఫైన్. ఇవి కాకుండా ల్యాప్టాప్ అని పెడతావా? ఏమని పిలుస్తావు? ఏ ల్యాప్టాప్ ఇట్రా అంటావా? రేపు పొద్దున వచ్చి కొడతాను నేను ఫస్ట్. అర్థమైందా? అర్థమైందా? అర్థం చేసుకోవాలి నువ్వు అనే విషయాలు. ఓకే. ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని పిలుస్తావు, పిల్లు. కష్టం అది, అట్లా కాదు, అది కాని పని అది. ఓకే. సో నువ్వు ఏం చేయాలంటే సింపుల్గా చెప్తాను నీకు బ్రో. నీకు కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి నువ్వు. ఆ రూల్స్ ఏంది? నువ్వు రూల్స్ కంటే ముందు ఇప్పుడు నీకేం ఫాలో కావాలో చెప్తే ఏం చేస్తావు? నువ్వు దాన్ని ఫాలో కావు. కాబట్టి నేను ఏం చేస్తా తెలుసా? నువ్వు రూల్స్ చెప్పను. నువ్వు ఏం ఫాలో కావద్దో అవి చెప్తా. డోంట్ ఫాలో. డోంట్స్. డోంట్స్ చెప్తా ఫస్ట్ నీకు. ఈ డోంట్స్ చెప్తే నువ్వు ఆ తప్పులు చేయకుండా మిగిలిపోతావు. ఓకేనా? ఫస్ట్ ఆ డోంట్స్ ఏంది? ఫస్ట్ ఏ అయినా, ఏ ఐడెంటిఫైయర్ అయినా, ఏ ఐడెంటిఫైయర్ అయినా ఏ ఐడెంటిఫైయర్ అయినా షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్. గుర్తుంచుకో. షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్స్. ఇది పైథాన్లో మామ. ఈ రూల్స్ అన్ని పైథాన్లో నువ్వు డోంట్స్ ఇట్లా ఇట్లా మాత్రం నువ్వు చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరియబుల్లో ఏ ఈక్వల్స్ 6 ఇచ్చినావు.
ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2a ఈక్వల్ టు 6, లేకపోతే 33a లేకపోతే 33x ఈక్వల్స్ టు 43. ఇట్లా ఇట్లా ఇయ్యరాదు. దిస్ ఈజ్ రాంగ్. నువ్వు ఎప్పుడైనా గుర్తుంచుకో, డిజిట్స్తోని స్టార్ట్ చేయొద్దు, అంతే. అది అది ఫస్ట్ రూల్. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటిదంటే ఐడీస్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్. ఇగో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే ఏంది? మన ముఖాలకి ఫుల్ స్టాప్లు, కామాలు, సెమీకాలన్లు, లేకపోతే కాలను, లేకపోతే హైఫను, లేకపోతే అండర్ స్కోరు, లేకపోతే అట్ ద రేటు, ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ కిందకి వస్తాయి. నువ్వు ఇక్కడ ఐడి అనేది షుడ్ నాట్ స్టార్ట్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. షుడ్ నాట్ స్టార్టే కాదు, మర్చిపోయినా, అసలు స్టార్టే కాదు. షుడ్ నాట్ కంటైన్, అసలు ఉండద్దు. షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ ఒకటే ఉంది. ఆ ఒక్కటి ఏంది మహాన్ భావుడు అంటే అండర్ స్కోర్ తప్పితే అసలు ఏది వాడద్దు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? మ్, మామ ఈజ్ ఈక్వల్స్ టు 90. తప్పిది. అట్ ద రేట్ వాడుతున్నావు, ఇది కాదు, నీకు రాదు, వాడద్దు నువ్వు. అదే మామ అండర్ స్కోర్ పెట్టినావు అనుకో 90, ఇది ఓకే. నువ్వు అండర్ స్కోర్ తప్పితే ఏ స్పెషల్ క్యారెక్టర్ వాడద్దు. నువ్వు ఈవెన్ అండర్ స్కోర్తో స్టార్ట్ చేయి. అండర్ స్కోర్ తర్వాత మామ అని పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, నేను అడిగేటోడు ఉండే, ఇట్ ఈస్ కరెక్ట్. ఇంకేం తెలుసా? నొట్టి అండర్ స్కోర్ ఈక్వల్స్ టు 40 ఇచ్చుకో, నేను అడిగేటోడే ఉండడు, అయినా కరెక్టే. అంతేగాని ఇంకే స్పెషల్ క్యారెక్టర్ వాడద్దు అండర్ స్కోర్ తప్పితే. అది సెకండ్. నెక్స్ట్ థర్డ్ రూల్. ఏంటంటే ఇట్ షుడ్ నాట్ యూజ్ అ కీవర్డ్. ఓకేనా? ఐడి ఐడెంటిఫైయర్ మస్ట్ నాట్ బీ అ కీవర్డ్. కీవర్డ్ అంటే ఏంది? ఫస్ట్ కీవర్డ్ అంటే పైథాన్లో కొన్ని ఇన్బిల్ట్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ చెప్తా. ప్రింట్, ఇఫ్, ఎల్సు, ఇట్లాంటివన్నీ వర్డ్స్ అన్ని నువ్వు వాడద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది? లైక్ ప్రింట్ ఈక్వల్స్ టు 6, ఇది తప్పు, ఇట్లా పెట్టద్దు నువ్వు. అర్థమైందా? గుర్తుంచుకో ఇది. ఓకే. నెక్స్ట్ ఏంద్రా అంటే స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్. స్పేసెస్ అనేవి నాట్ అలౌడ్. ఎప్పుడన్నా గుర్తుంచుకో, స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ఐడెంటిఫైయర్స్. ఓకేనా? స్పేసెస్ అనేవి నాట్ అలౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోమమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై స్కోర్ ఈక్వల్స్ టు 45 ఉందా? ఇట్లా ఇచ్చినావు అనుకో, చాలా దొబ్బే అంటది డైరెక్ట్ పైథాన్ నేను. ఎప్పుడు ఇట్లా ఇయ్యద్దు నీకు. అందుకనే స్పేస్కి నీకు కావాలి కాబట్టి అండర్ స్కోర్ అనేది ఒక్కటే నీకు అలౌ చేసింది అనమాట. ఇక్కడ అండర్ స్కోర్ వాడుకో. ఓకేనా? మై అండర్ స్కోర్ స్కోర్ ఈక్వల్స్ టు నీకు 45 కదా, అప్పుడు ఆటోమేటిక్గా 95 ఇస్తాను నేను 100కి. అర్థమైందా? మై స్కోర్ ఈక్వల్స్ టు 95, ఇట్ ఈస్ కరెక్ట్, పర్ఫెక్ట్. ఇట్లా ఇది బ్రో.
సింపుల్గా అర్థమైందా? ఇది మనం వాడాల్సింది. ఇంకోటి ఉంది. ఇంకోటి చెప్తా. అదేందంటే అదేందంటే ఇంకోటి రైట్. ఇంకోటి ఫిఫ్త్ వన్. ఇది డోంట్ కాదనుకో, కాకపోతే రూల్ ఇది. కేస్ సెన్సిటివ్ ఐడీస్ అనేవి, ఐడెంటిఫైయర్స్ అనేవి కేస్ సెన్సిటివ్. ఎందుకు కేస్ సెన్సిటివ్? ఇప్పుడు నువ్వు PYTHON ఈక్వల్స్ టు 3 అని ఇచ్చినావు. ఇది ఇదొక వేరియబుల్ అయిపోతుంది, సపరేట్ వేరియబుల్. ఇది వేరియబుల్ 1. నువ్వు మళ్ళీ PYTHON ఇచ్చినావు ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళా 4 ఇచ్చుకో. ఇది ఇది సెకండ్ వేరియబుల్. అసలు దీనికి సంబంధమే లేదు. అర్థమైందా? ఎందుకు? ఇక్కడేమో క్యాపిటల్ పి, ఇక్కడేమో స్మాల్ పి. నువ్వు ఇక్కడ 3 ఇచ్చినా సరే, 4 బదులు 3 ఇచ్చినా సరే, రెండు డిఫరెంట్. అది మ్యాటర్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఇది ఓపెన్ చేసుకోరు జూపిటర్. నిన్న చెప్పినా కదా, సేమ్ అట్లనే డబుల్ క్లిక్ కొట్టాల, కమాండ్ ప్రాంప్ట్ ముట్టద్దు, అదే ఓపెన్ అయిపోతుంది క్రోమ్లా. ఓపెన్ అయిపోయినాక ఇగో నిన్నటిది క్రియేట్ చేసుకున్నామా, ఇది సిలబస్ మీకు జస్ట్ చూపించడానికి. బేసిక్గా ఈ సిలబస్ ఏంటంటే మనం ఏమేమి చేస్తున్నాం అదంతా చూపెడతాను. హౌ టు ఇన్స్టాల్ అనకుండా, జూపిటర్, యాక్సెస్ జూపిటర్ బేసిక్స్, పైథాన్ బేసిక్స్, కీవర్డ్స్, ఆపరేటర్స్, ఇవన్నీ ఇట్లా అన్నీ నేర్పించుకుంటూ వస్తాం మెల్లమెల్లగా. ఓకేనా? ఇప్పుడుకి కొత్తగా ఒకటి క్రియేట్ చేయండి ఫస్ట్ మనం. ఓకేనా? ఏమని క్రియేట్ చేస్తారు? కొత్త ఫైల్ ఏమని క్రియేట్ చేస్తారంటే ఐడెంటిఫైయర్స్ అని క్రియేట్ చేయండి. ఓకేనా మామ? ఐడెంటిఫైయర్స్ అని క్రియేట్ చేసిరా? రైట్. సో ఇప్పుడు మనము గుర్తున్నాయి కదా 5 రూల్స్. 5 రూల్స్ ఇన్ పైథాన్ ఫర్ ఐడెంటిఫైయర్స్. ఓకేనా? అవేంది? ఫస్ట్, నో డిజిట్స్. డోంట్ స్టార్ట్ విత్ డిజిట్స్. తెలుసు కదా, డోంట్ స్టార్ట్ విత్ డిజిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2a ఈక్వల్స్ టు 6 వచ్చిందా? రాలే. సింటాక్స్ ఎర్రర్. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇది వస్తుంది. అదే a ఈక్వల్స్ టు 6 అయిపోయింది. ఇప్పుడు ప్రింట్ ఏ 6 వచ్చింది కదా అవుట్పుట్. అదే ప్రింట్ 2a కొడదాం ఇప్పుడు. ప్రింట్ 2a వచ్చిందా? లేదు. ఎందుకంటే 2a నీకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. 2aతో నువ్వు చేయలేవు. అర్థమైందా? నెక్స్ట్, సెకండ్ ఏంటిది? సెకండ్ రూల్ ఏంది మామ? నో స్పెషల్ క్యారెక్టర్స్. షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ అండర్ స్కోర్. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. మామ ఈజ్ ఈక్వల్స్ టు 5 సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. అదే మామ ఈక్వల్స్ టు 5 సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. అదే మామ మా మా ఈక్వల్స్ టు 5 వచ్చిందా? రైట్, వచ్చింది. ఎందుకు? నువ్వు ఓన్లీ ఇది వాడినావు. 5 అవుట్పుట్ వచ్చింది. ఇట్లా నువ్వు స్పెషల్ క్యారెక్టర్స్ ఓన్లీ వాడేది ఉంటే ఇది ఒక్కటే వాడాలి. మన ఏమంటారు, అండర్ స్కోర్ తప్పితే వేరేది వాడద్దు. అంతే, సింపుల్. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ రూల్ గుర్తుందమ్మా అందరికి? థర్డ్ రూల్ ఏంటిది?
Third rule, it must not be a keyword. Identifier must not be a keyword. It must not be a keyword. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ కీవర్డ్ ఎట్లా తెలుసుకుంటాం. కొన్ని ఎన్నో కీవర్డ్స్ ఉంటాయి, నీకు ఎట్లా తెలియాలి అసలు నువ్వు పెట్టేది కీవర్డ్ కాదు. ఈజీ. ఇంపోర్ట్ కీవర్డ్ అని కొట్టు ఫస్ట్. కీవర్డ్స్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్ వచ్చేసిందా? ఇగో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిట్లలో నువ్వు ఏది కొట్టినా, ఇగో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈల్డ్ అని ఉందా లాస్ట్ది, YEILD ఈక్వల్స్ టు 6 రాదు, సింటాక్స్ ఎర్రర్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ఇది ఒక కీవర్డ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది తీసుకుందాం, ఇఫ్ ఈక్వల్స్ టు 6 వచ్చిందా? ఒక్క నిమిషం, వచ్చిందా? రాలేదు, ఇన్వాలిడ్ సింటాక్స్. ఇఫ్ ప్రింట్ ప్రింట్ ఈక్వల్స్ టు 7 వచ్చిందా? వచ్చింది. కాకపోతే ప్రింట్ ఇందులో ఉందా? లేదు. కాబట్టి ప్రింట్తోనే వచ్చింది నీకు. నువ్వు అదే ఇందులో ఉన్నది చూడు, ఇందులో ఉన్నది చూడు. అయినా సరే నీకు వచ్చినా సరే డు నాట్ యూస్ ప్రింట్. ఈ స్పెషల్ కేస్ లాగా తీసుకోర్రి మీరు. ప్రింట్ వస్తుందని నేను ప్రింట్ వాడతా అంటే బుక్ అయ్యేది నువ్వే లాస్ట్కి. అయినా సరే డోంట్ యూజ్ ప్రింట్. నీకు ఎప్పుడైనా గుర్తుంచుకో, ఇట్లా ఇఫ్ ద ఐడెంటిఫైయర్ టర్న్స్ టు గ్రీన్ కలర్ డోంట్ యూజ్ ఇట్. అంతే, ఇది బట్టి కొట్టు ఫస్ట్. ఇది నీకు గ్రీన్ కలర్ అయ్యిందా, అది వాడద్దు నువ్వు, అంతే, ఇంకా వాడకు. ఓకేనా? సింపుల్గా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకోటి తీసుకుందాం మనం, ఏంది, ఫర్ ఫర్ ఈక్వల్స్ టు 34 వచ్చిందా? లేదు, ఎర్రర్ సింటాక్స్. అదే FOR తీసుకో, క్యాపిటల్ F, 34 వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ చెప్పినా మీకు ఎందుకు, ఎందుకు చెప్పాలా. ఇగో ఇగో చూసినా ప్రింట్. ఇప్పుడు చూడు. ఇంతకుముందు వి కాల్డ్ ప్రింట్, అప్పుడు ఏమైపోయింది, ప్రింట్ ఫంక్షన్ అనేది ఈజ్ ఆటోమేటికల్లీ ఓవర్ రైడ్ అయిపోయింది. సో ఇట్ డస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ. టు అవాయిడ్ దిస్ we must delete ప్రింట్ వేరియబుల్. అది ఓకేనా? ఎట్లా డిలీట్ చేస్తాం? డిలీట్ ప్రింట్, కథ అయిపోయింది, సింపుల్. ఇప్పుడు ఇది కొట్టియుడు, ప్రింట్ ఫర్ వచ్చింది 34. ఓకేనా? ఇది ఓకేనా? డిలీట్కి DL వాడాలి, ఫర్ డిలీటింగ్ అన్ a వేరియబుల్ ఆర్ అన్ ఐడెంటిఫైయర్. డిలీట్ వాడుకోవడం. ఓకే, ఇది సింపుల్. ఓకేనా? ఇంక్ ఇది దీనివల్ల మనకేమైపోయింది, ఇట్ ఆల్సో యూజెస్ రూల్ 5. రూల్ 5 ఏంది? ఇఫ్ ఐడెంటిఫైయర్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అది అర్థమైందా? ఇగో ఇక్కడ చూడు, ఈ ఫర్ ఇస్తేనేమో, స్మాల్ ఎఫ్ ఇస్తేనేమో అది కీవర్డ్ అయిపోతుంది, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. అదే క్యాపిటల్ ఇస్తే వచ్చేస్తుంది అవుట్పుట్ సేమ్. ఇప్పుడు నమ్ ఈక్వల్స్ టు 45 పెట్టుకుందాం. ప్రింట్ నమ్ అని కొడితే ఏమొస్తుంది? 45 వచ్చింది, అవునా? అదే NUM కొట్టినాం ఈక్వల్స్ టు 46, అవునా? ప్రింట్ NUM కొట్టినాం అనుకో 46 వస్తుంది. చూసినా, రెండు డిఫరెంట్. అది మ్యాటర్ అనమాట. ఇవి ఇవి ఏంటివి? బేసిక్ రూల్స్. ఐడెంటిఫైయర్స్ డోంట్స్ అంటే ఏంది మనకు, ఇవి నువ్వు వాడద్దు అని అర్థమైందా? సింపుల్. ఇవి నువ్వు వాడద్దు, ఈ రూల్స్ అన్ని ఫాలో కావాలి. ఫాలో అయితే నేను ఒక పర్ఫెక్ట్ ఐడెంటిఫైయర్స్ను యూజ్ చేయగలుగుతావు.
అదే ఇప్పుడు డూస్ నువ్వు ఏం చేయొచ్చు ఐడెంటిఫైర్తోని. ఏం చెయ్యొచ్చురా అంటే ఐడెంటిఫైయర్స్తోని ఐడెంటిఫైయర్స్ అనేవి మనకు ఆల్ఫా న్యూమరిక్ అనేవి తీసుకుంటుంది. ఇట్ యాక్సెప్ట్స్ ఆల్ఫా న్యూమరిక్. ఓకేనా? మళ్ళీ నీట్గా రాద్దాం కొంచెం. ఆల్ఫా న్యూమరిక్ యాక్సెప్ట్స్ అంటే ఏంది? ఏ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ అండ్ 0 టు 9. ఇవన్నీ నువ్వు వాడుకోవచ్చు ఐడెంటిఫైయర్స్లా. ఓకేనా? ఇది. ఇంకోటి ఏంది? ఆల్రెడీ మనం చూసింది యాక్సెప్ట్స్ అండర్ స్కోర్. అంతే. ఓకేనా? ఇది డూసు. నెక్స్ట్ మనకు కొన్ని కీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. కీ పాయింట్స్ అవేంది? కొన్ని కీ పాయింట్స్ ఏంది ఐడెంటిఫైర్కి సంబంధించినవి. ఫస్ట్, ఐడెంటిఫైయర్ లెంత్ ఎంత పెట్టుకోవచ్చు? లెంత్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్. లెంత్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ నువ్వు ఎంతనన్నా పెట్టుకోవచ్చు. ఇట్స్ ఇన్ఫైనైట్. అర్థమైందా? ఇన్ఫైనైట్. నువ్వు అంటే అన్లిమిటెడ్. నువ్వు ఎంత పెద్దదన్నా పెట్టుకో. అంటే ఏంది? ABCDEFGHRJXQ ఎన్నన్నా పెట్టుకో. ఈక్వల్స్ టు 5, 3, 35 ఏదన్నా పెట్టుకో. ఒక వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. అది ఎంత పెద్దదన్నా కానీ మనకు సంబంధం లేదు. ఓకేనా? కాకపోతే ఈ రూల్స్ డూస్ డోంట్స్ ఇవన్నీ ఫాలో కావాలి అంతే మనం. అది నువ్వు ఎంత లెంత్ అన్నా పెట్టుకో, అవి ఫాలో అయ్యి. ఓకే? అంతే. కాకపోతే ఇంత లెంతీగా పెట్టి నువ్వు ఏమన్నా చేస్తావా దాంతో? ఏమన్నా చేస్తుందా నీకు? ఏం పీక్ పడగొడతావు అంతా? ఏం పీక్ పడగొట్టేది లేదు. అందుకనే ఇంకోటి ఏంటంటే ఇది జస్ట్ నీకు ఫర్ నోయింగ్ అంతే ఇది. దీన్ని ఎప్పుడు ఫాలో కావద్దు. ఫర్ జస్ట్ నోయింగ్, టు నో దిస్, టు నో అంతే. ఈ పాయింట్ టు ఓన్లీ నో. బట్ నువ్వు ప్రాపర్గా ఫాలో కావాల్సింది ఏంటంటే ఆల్వేస్ ఐడెంటిఫైయర్స్ షుడ్ బి షార్ట్ అండ్ డిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ అంటే దానికి సంబంధించింది మాత్రమే. రిలేట్, ఇట్ షుడ్ రిలేట్. ఫర్ ఎగ్జాంపుల్ మామ, ఫర్ ఎగ్జాంపుల్ ఉంచుకో. ఇప్పుడు కార్ ఈక్వల్స్ టు స్ట్రింగ్లు ఇస్తున్నావు, ఫెరారీ అని ఇచ్చినావు. ఓకేనా? కార్ ఈక్వల్స్ టు ఫెరారీ అని ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు ఇది? కార్ అని ఎందుకు ఇచ్చినావు? ఇట్ ఈస్ షార్ట్ అండ్ ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్. నువ్వు కార్ కంపెనీ ఇదంతా ఇవ్వచ్చు. కానీ కార్ కంపెనీ అన్నా కానీ కార్ అన్నా కానీ ఎవరికైనా అర్థమవుతుంది కదా ఈక్వల్స్ టు ఫెరారీ అంటే. సో నువ్వు కార్ ఇవ్వచ్చు. ఇప్పుడు డిస్క్రిప్టివ్ రిలేషన్ ఎట్లా ఉండాలి? ఇప్పుడు నువ్వు కార్ ఇది ఫెరారీ అంటే కార్ అని నీకు తెలియాలి కాబట్టి నువ్వు కార్ అని ఇస్తున్నావు. అదే కార్ కాకుండా ఫెరారీకి ఫర్ సపోజ్ ఏమని ఇవ్వచ్చు? యానిమల్.
యానిమల్ ఈక్వల్స్ టు ఫెరారీ అని ఇస్తావా? ఇస్తావా అట్లా? తప్పు కదా ఇది. ఇట్ ఈస్ రాంగ్. నువ్వు ఇట్లా ఇయ్యచ్చు, నీకు పైథాన్ అనేది తీసుకుంటుంది. కాకపోతే నువ్వు లాజిక్ వాడాలి అక్కడ. అర్థమైందా? నువ్వు అసలు ఒక కోడ్ రాస్తున్నావు. ఇది బెస్ట్ నెంబర్ వన్ రూల్ ఇది. మొత్తం పైథాన్లనే కాదు, మొత్తం కోడింగ్లనే ఇంపార్టెంట్ రూల్, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. ఏందా రూల్ అంటే నీకు సింపుల్గా చెప్తా. సింపుల్గా చెప్తా. ఏంది? నువ్వు ఒక కోడ్ ఉంది. అసలు ఆ కోడ్ అనేది ఎందుకు రాస్తాం? వై డు వి రైట్ అ కోడ్? కోడ్ అనేది ఎందుకు రాస్తాం? టు మేక్ మెషిన్స్ అండర్స్టాండ్. అవునా? మెషిన్స్కి మనం చెప్పేది అర్థం కాపియడానికి కోడ్ అనేది రాస్తాం. సో అక్కడ నీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాజిక్ అనేది ప్రైమరీ. అర్థమైందా? ఇప్పుడు ఉంది, నువ్వు యానిమల్ ఈక్వల్స్ టు BMW అనిచ్చి కార్ ఈక్వల్స్ టు పిగ్. ఇది తప్ప? పైథాన్లో ఈ సింటాక్స్ ఇదంతా తప్ప? ఇది తప్ప? కాదు. నో, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. నువ్వు ఇది ఇయ్యచ్చు. కాకపోతే పాయింట్ ఏంది? నువ్వు ఇట్లా ఇస్తే మెషిన్ అయినా లేకపోతే ల్- వేరే హ్యూమన్స్ అయినా, అదర్ హ్యూమన్స్, వీళ్ళంతా ఏమవుతారు? కన్ఫ్యూజన్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అవునా? ఆ కన్ఫ్యూజన్ రావద్దంటే ఆ కన్ఫ్యూజన్ రావద్దంటే నువ్వు లాజిక్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. లాజిక్ మస్ట్ బి సౌండ్, పర్ఫెక్ట్ ఉండాలి. ఈ లాజిక్ అనేది పర్ఫెక్ట్ ఉంటేనే నీకు ప్రాపర్గా మెషిన్ అనేది అర్థం చేసుకుంటుంది, వేరే మనిషి అనేటువంటి అర్థం చేసుకుంటాడు. అందుకనే నువ్వు ఏం చేయాలి? కార్ ఈక్వల్స్ టు పిగ్ ఇయ్యద్దు, యానిమల్ ఈక్వల్స్ టు పిగ్ ఇయ్యాలి, కార్ ఈక్వల్స్ టు BMW ఇయ్యాలి. ఇది ఎందుకు? అందుకనే ఐడెంటిఫైయర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐడెంటిఫైయర్స్ నీకు ఐడెంటిఫై చేయడానికి వాడతాము. ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన, నీకు కొడుకో బాయో లేకపోతే గర్లో పుడితే వాళ్ళకు ల్యాప్టాప్ అని పేరైతే పెట్టవు కదా, ఒక ప్రాపర్ పేరు పెడతావు. నువ్వు ల్యాప్టాప్ అని పెడితే ల్యాప్టాప్ తీసుకురారా అని నీ పిల్లానికి చెప్పినావు అనుకో, లేకపోతే నీ మొగనికి చెప్పినావు, బ్రో జస్ట్ ల్యాప్టాప్ని పట్టుకరా అని ఒకడు వచ్చిండు, నువ్వు ల్యాప్టాప్ తీసుకురావాలని నీ కొడుకును నీ కూతురును తీసుకోవాలని ఇది అర్థం కాదాడు. అది మ్యాటర్ అక్కడ. అర్థమైందా? సో నువ్వు ప్రాపర్గా ఆలోచించుకోవాలి ఎప్పుడైనా. ఐడెంటిఫైయర్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇది బేస్ అన్నమాట మొత్తం పైథాన్కి. ఓకేనా? ఇది కరెక్ట్ చేస్తేనే మనకు స్టార్టింగ్ నుంచి ప్రాపర్గా లాజిక్ అనే సౌండ్ ఉంటుంది. లాజిక్ డిపెండ్స్ ఆన్ వన్ అంటే మొత్తం కాదు, వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లాజిక్ ఈస్ ఐడెంటిఫైయర్స్, గివింగ్ కరెక్ట్ ఐడెంటిఫైయర్స్. ఇదే మనం ప్రాపర్గా ట్రైన్ డేటాని మెషిన్స్కి ట్రైన్ చేయడానికి లేకపోతే ప్రాపర్గా వాడతాం, ఈజీ ఉంటుంది బేసిక్గా. అంటే ఓవర్ థింక్ చేయకండి, సింపుల్గా ప్రాపర్గా. అందుకనే చెప్పిన ఏంటిదంటే షార్ట్ అండ్ డిస్క్రిప్టివ్ ఉండేటట్టు చూసుకోవాలి ఐడెంటిఫైయర్స్. అండ్ రిలేషన్ కూడా ఉండాలి, ప్రాపర్ రిలేషన్.
ఇది చూసుకోండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంది, ఆల్రెడీ చెప్పినాము, కేస్ సెన్సిటివ్. ఓకేనా? సింపుల్ మామ, అంతే, ఎక్కువ ఆలోచించకండి. ఇది మనది ఐడెంటిఫైయర్స్. ఓకేనా? బేసిక్ ఐడెంటిఫైయర్స్ ఇది. ఇక నెక్స్ట్ మళ్ళా ఇంట్రొడక్షన్ దాంట్లోకి వద్దాం. అసలు పైథాన్ అనేది ఏంది? నువ్వు పైథాన్ దేనికోసం వాడతావు? అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్. పైథాన్ నువ్వు ఏడ వాడచ్చు? వెబ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్లో నువ్వు పైథాన్ అనేది వాడుకోవచ్చు. నెక్స్ట్ డేటా అనాలిసిస్, నెక్స్ట్ డేటా సైన్స్, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? ఇవన్నిటికీ నువ్వు వాడుకోవచ్చు పైథాన్. సో బేసిక్గా పైథాన్ అనేది ఏంది? నువ్వు ఒక మెషిన్కి మన లాంగ్వేజ్, లేకపోతే మన ఇన్స్ట్రక్షన్స్ అర్థం కావాలంటే ఆ మెషిన్కి, ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఉంది మామ. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంది? నువ్వు ఒక మెషిన్ని ప్రాపర్గా దాన్ని ట్రైన్ చేస్తాం, డేటా మీద ట్రైన్ చేస్తాం. ట్రైన్ ఆన్ డేటా. అప్పుడు ఆ మెషిన్ మొత్తం ఆ డేటాను మొత్తం అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం ఇంకో ఇన్పుట్ ఇచ్చినాం అనుకో, అది ఆ ట్రైన్ చేసుకున్న డేటాని రిఫరెన్స్ లాగా తీసుకుంటుంది. అవునా? రిఫరెన్స్ రిఫరెన్స్ లాగా తీసుకొని ఆ ఇన్పుట్కి ప్రాపర్గా అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం? ఎగ్జామ్స్ రాస్తాం. అవునా? ఎగ్జామ్స్ రాయడానికి మనం ఏం చేస్తాం? నువ్వు మోడల్ అనుకో, మొత్తం ఏం చేస్తావు? 5 యూనిట్స్ చదువుతావు. 5 యూనిట్స్ చదివినాక ఎగ్జామ్కి పోతావు. ఆ క్వశ్చన్ చూస్తావు ఎగ్జామ్. ఆ క్వశ్చన్ ఏంది? ఇన్పుట్. ఆ ఇన్పుట్కి తగ్గట్టు ఏం చేస్తావు? అవుట్ ఆన్సర్ అనేది రాస్తావు. ఆ ఆన్సర్ ఎట్లా రాసినావు నువ్వు? అవుట్పుట్ ఎట్లా వచ్చింది? ఇది చదివిన 5 యూనిట్స్లకి వెళ్ళి వచ్చింది. ఇది కూడా అంతే. అదే మెషిన్ లెర్నింగ్. అర్థమైందా? ఈ మెషిన్ లెర్నింగ్కి ఆ మెషిన్ డేటాను ట్రైన్ చేయడానికి, ఆ ఇన్పుట్ అడగడానికి, వీటన్నిటికీ ఏం వాడతావు? పైథాన్ వాడతావు. అర్థమైందా? ఇదే పైథాన్. ఇలా మనం ఇంట్రొడక్షన్ చేసుకున్నాం. మెయిన్ థింగ్ ఐడెంటిఫైయర్స్ మొత్తం అయిపోగొట్టేసినాం ఇవాళ. ఓకేనా? ఐడెంటిఫైయర్స్ మొత్తం మన క్లారిటీ వచ్చింది కదా? ఓకేనా? ఏం చేస్తారు తెలుసా? ఇవాళ మీ టాస్క్ ఏంది? ఈ సెకండ్ వీడియో తర్వాత టాస్క్ ఏంటంటే సింపుల్ బ్రోస్. అన్ని రూల్స్ ఉన్నాయా ఐడెంటిఫైయర్స్లో? డిఫరెంట్ కాంబినేషన్స్ అన్ని ట్రై చేయండి ఒకసారి. కాంబినేషన్స్ అన్నీ ట్రై చేయండి. మొత్తం ట్రై చేస్తే ఏమవుతుందంటే మీకు రూల్స్ అనేవి ప్రాపర్గా అర్థమవుతుంది. అండర్స్టాండ్ రూల్స్. ఎందుకంటే మళ్ళీ నేను ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయలేను. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఆపరేటర్స్ గురించి స్టార్ట్ చేస్తా. ఓకేనా? ఆపరేటర్ స్టార్ట్ చేస్తాం. ఈ ఆపరేటర్స్లో మనం ఏ ఈక్వల్స్ టు ఇది, బి ఈక్వల్స్ టు ఇది, 2a ఈక్వల్స్ టు ఇది, 2a ఈక్వల్స్ టు బి,
2A 2B వస్తుందా? రాదు. అది అట్లా మైండ్లో మనం ఫిక్స్ అయిపోవాలి మొత్తం. అందుకని ఫస్ట్ ఐడెంటిఫైర్స్ నేర్చుకున్నారనుకో మనకు బేసిక్ థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది కొంచెం గట్టిగా చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఏమంటారు? రైట్. బాయ్ మరి.